గారి మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వగానే ఒక్కసారిగా మళ్లీ సంచలన వ్యాఖ్యలతో వార్తలు నిలిచారు. కరీంనగర్ జిల్లాలోని అలుగునూరులో ప్రత్యక్షమైనటువంటి లేడీ అఘోరి మరొక 2 రోజుల్లో నేను వేములవాడ వెళ్ళబోతున్నాను, వేములవాడ ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ దర్గాని అక్కడ కూల్చివేయబోతున్నాను, నేను ఇకపైన నా యాక్షన్ చాలా సీరియస్ గా ఉండబోతుందంటూ సంచలన స్టేట్మెంట్ చేశారు ఆవిడ. మహాకుంభమేళ నుంచి తిరిగి వస్తున్నాను, ఫిబ్రవరి 3న వేములవాడలో ఉన్నటువంటి మసీదును కూల్చేస్తానని చెప్పి లేడీ అఘోరి చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్క చేయనని చెప్పి ఆవిడ చెప్పుకురావడం చూసాం. వేములవాడలోని ఆ దర్గాని కూల్చివేస్తాను ఫిబ్రవరి 3వ తేదీన అంటూ కూడా తేదీని కూడా ప్రకటించేసింది. దీంతో పోలీసు మరోసారి అలర్ట్ కాబోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి సెన్సేషనల్ కామెంట్స్ తో లేడీ అఘోరి నిత్యం వార్తలు నిలుస్తున్నారు. అయితే హిందూ ధర్మాన్ని కాపాడంలో ముందుంటాను, ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోనంటూ లేడీ అఘోరి మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆ లేడీ అఘోరి ఏం మాట్లాడారో చూద్దాం. ప్రతి మస్జిద్ దగ్గర నేను పంది మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, షాపులు పెట్టించి. నేను కట్టరిందుగానే ఉంటాను. అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు? 3వ తారీఖు నాడు వెళ్తున్నాను. 3వ తారీఖు నాడు పక్క వెళ్తారు. ఎవ్వరికి భయపడేది లేదు, అసలు వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. పోతే నేను ఒక్కదాన్ని పోతాను కావచ్చు, కానీ 10 తలలు తీసుకొని వెళ్తాను. నా మీద ఒకవేళ ఏ అయితే థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయో, పోతే ఒక్కదాని పోను 10 తలలు తీసుకెళ్తాను. ఇది నా నియమం, నా ధర్మం అదే చెప్తుంది. ఇప్పుడు ఏదన్నా అన్యాయం చేస్తే, ఎవరి దగ్గరికన్నా దోచుకొని తింటే, నా దగ్గర అక్రమాలుగా సంపాదించింది ఒక్క అడుగు భూమి అన్న వెళ్ళినా కూడా, మీరేది చెప్పినా కూడా నేను దానికి మీరు ఏ శిక్ష చేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను.